హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీ హోమ్ బేకరీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చూస్తున్నాం హాఫ్ కేజీ స్ట్రాబెరీ కూల్ కేక్ అండి. హాఫ్ కేజీ కేక్ బేస్ తీసుకుని దానిపై క్రీమ్ అప్లై చేసుకోవాలండి. క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత కేక్ స్పాంజ్ని 3 లేయర్స్గా కట్ చేసుకుని 3 లేయర్స్లోని లాస్ట్ లేయర్ బేస్పై పెట్టుకుని క్రీమ్ అప్లై చేసుకోవాలండి. క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత అందులో కొంచెం స్ట్రాబెరీ క్రష్ ఉంటుంది కండి, క్రష్ వేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చుట్టూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల చుట్టూ ఫ్లేవర్, స్ట్రాబెరీ ఫ్లేవర్ అనేది కేక్కు తెలుస్తుందండి. మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇలా స్ప్రెడ్ చేసుకుని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను స్ట్రాబెరీ క్రష్ చేసుకుని చాకో చిప్స్ వేసుకుంటే మరీ టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ లేయర్ ఉంటుంది కదండి, ఫస్ట్ లేయర్ పెట్టుకున్న తర్వాత షుగర్ సిరప్తో సోక్ చేసుకోవాలండి. ఇలా సోక్ చేసుకోవడం వల్ల కేక్ టేస్ట్గా స్పాంజీగా ఉంటుందండి. ఈ షుగర్ సిరప్లో నేను కొంచెం స్ట్రాబెరీ క్రష్ని వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల కేక్ స్ట్రాబెరీ ఫ్లేవర్ తెలుస్తుందండి. వేసుకున్న తర్వాత ఇందాక చూపించిన విధంగానే క్రీమ్ అప్లై చేసుకుని అందులో కొంచెం క్రష్ కూడా అప్లై చేసుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా క్రీమ్ వేసుకున్న తర్వాత నేను క్రష్ వేసుకోలేదండి, ఎందుకంటే ఇందాక కొంచెం క్రష్ ఉంది కదండి. ఇందాక వేసుకున్న లేయర్లో కొంచెం క్రష్ ఎక్కువ పడ్డదండి. ఆ క్రష్ని కొంచెం తీసి సెకండ్ లేయర్లో కూడా అప్లై చేసుకున్నాను. చూసారు కదండి, ఈ విధంగా క్రష్ని క్రీమ్ని ఫుల్గా అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల కేక్ టేస్ట్ వస్తుంది. ఇలా అప్లై చేసుకున్న తర్వాత చుట్టూ ఇలా స్క్రాపర్తో కానీ స్పాచులాతో కానీ చుట్టూ ఇలా చేయాలండి. చుట్టూ ఉన్న పైన క్రీమ్ అంతా చుట్టూ అప్లై అవుతుందండి. అప్లై అయిన తర్వాత ఇందాక చెప్పిన విధంగా చాకో చిప్స్ వేసుకున్నానండి. చాకో చిప్స్ వేసుకున్న తర్వాత మధ్యలో లేయర్ ఉంటుంది కదండి, ఆ లేయర్ ఫస్ట్ లేయర్లో పెట్టానండి. పెట్టి షుగర్ సిరప్తో సోక్ చేసుకున్నానండి. అలా సోక్ చేసుకున్న తర్వాత క్రీమ్ని అప్లై చేసి క్రమ్ కోట్ చేసుకోవాలండి. క్రమ్ కోట్ అంటే చుట్టూ క్రీమ్ని అప్లై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత కొంచెంసేపు 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కేక్ సెట్ అవుతుందండి. కేక్ సెట్ అయితే మనకు నచ్చిన డిజైన్ మనం వేసుకోవచ్చు. So bright, baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high, feel the heat. Bajo el sky, baila, baila, sin parar. Shake your body, shine like stars. Baila, baila, en el mar. Keep it going, no queda igual. చూసారు కదండి, ఈ విధంగా సెట్ అయిన తర్వాత క్రీమ్ అప్లై చేసుకోవాలండి. నేను పింక్ కలర్ క్రీమ్ కలర్లో మిక్స్ చేశానండి. పింక్ కలర్ ఆ క్రీమ్ని అప్లై చేసుకుని ఇంకా ఇలా స్క్రాపర్తో చుట్టూ తిప్పుకొని సాఫ్ట్గా చేసుకున్నాను.
చూస్తున్నారు కదండి, ఈ విధంగా సాఫ్ట్గా చేసుకోవాలండి. ఎటువంటి క్రాక్స్ లేకుండా నీట్గా స్క్రాపర్తో నీట్గా చేసుకోవాలండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత నోజులతో మనం నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. నేను ఫ్లవర్ నోజులు తీసుకుని నోజులతో ఇలా డిజైన్ వేసాను. చూసారు కదండి, ఈ విధంగా. అదే పింక్ కలర్ క్రీమ్తో ఇంకో నోజులతో ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్లా పెట్టుకున్నానండి. ఫ్లవర్స్లా పెట్టుకుని Sol y arena, oh so bright, baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. కింద కూడా అదే పింక్ కలర్ నోజులతో చిన్న చిన్న డాట్స్లా పెట్టుకున్నాను, ఫ్లవర్స్లా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత మంచి లుక్ వస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కేక్ రెడీ అయింది. మీరు కూడా మనం హోమ్మేడ్ కేక్ ట్రై చేయాలంటే కింద నెంబర్ 1 మన దగ్గర పేస్ట్రీ కేక్లే కాదు, నార్మల్ కేక్లు, డ్రై కేక్స్, కూల్ కేక్స్, బ్రౌనీస్, కప్ కేక్స్, చాక్లెట్స్, కస్టమైజ్డ్ చాక్లెట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. డిఫరెంట్ కావాలి కింద నెంబర్కి వాడుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా డిజైన్ చేసుకుని కేక్ రెడీ